మీరు పైల్ సమస్యలతో బాధపడుతున్నారా? ఏ ట్రీట్మెంట్‌కి వెళ్ళాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో, ఏదన్నా పేషెంట్ మన క్లినిక్‌కి పైల్స్‌తో వస్తే గనక వాళ్ళ మెయిన్ సింప్టమ్స్ ఏంటి? బ్లీడింగా? కండరాలు బయటకొస్తున్నాయా? లేదా పెయినా? అది చూసుకొని మనం ఎగ్జామిన్ చేస్తామండి. ఎగ్జామినేషన్‌లో అది ఏ గ్రేడ్ ఆఫ్ హెమరాయిడ్సో చూసుకొని, అది ఎక్స్టర్నలో, ఇంటర్నల్ హెమరాయిడ్సో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 హెమరాయిడ్స్ అంటే చిన్నవి బయటకేమీ కనిపియవు. అప్పుడప్పుడు బ్లీడింగ్‌తో వచ్చారంటే దానికి ఏం సర్జరీ అక్కర్లేదండి. మందులు పెడతాం. గ్రేడ్ 2 హెమరాయిడ్స్ ఇంకొంచెం పెద్ద హెమరాయిడ్స్ అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తున్నారంటే అయితే మనం బ్యాండింగ్ చేయొచ్చు లేదా స్క్లీరోథెరపీ చేయొచ్చు. అప్పుడప్పుడు కొంతమందికి లేజర్ చేస్తూ ఉంటాం. గ్రేడ్ 3 హెమరాయిడ్స్ అంటే ఇంకా కొంచెం పెద్ద హెమరాయిడ్స్ మోషన్కి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి దానంతా అవి లోపలికి వెళ్ళవన్నమాట. మనం ఫింగర్తో తొయ్యవలసి వస్తుంది. దాంతోపాటు బ్లీడింగ్తో వచ్చారనుకోండి. సో అవి ఎన్ని హెమరాయిడ్స్ ఉన్నాయి, ఎంత మాస్ బయటకు వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మనం ఐదర్ లేజర్ సర్జరీకి వెళ్ళొచ్చు లేదా ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే కనుక ఓపెన్ సర్జరీకి వెళ్ళొచ్చు. గ్రేడ్ 4 హెమరాయిడ్స్ అంటే సర్కంఫరెన్స్ మొత్తం హెమరాయిడ్స్ ఉండి దాంతోపాటు మ్యూకోజల్ రెక్టల్ ప్రొలాప్స్ ఉంటే యూజువల్గా స్టేప్లర్ ప్రిఫర్ చేస్తామండి. ఇవి కాకుండా కొంతమంది ఓన్లీ ఎక్స్టర్నల్ కాంపోనెంట్ తోనే వస్తారు. అంటే లోపల పైల్స్ ఏముండవు, బయట పైల్స్ ఉంటాయి. ఏ సిమ్టమ్స్ లేనంత వరకు మనం ఏమీ చేయక్కర్లేదండి. ఒకవేళ అది థ్రాంబోస్ అయినా సరే అది అల్సరేట్ అయ్యి రక్తం పోతుంది అంటే అప్పుడు ఓపెన్ సర్జరీ చేయవలసి వస్తుంది.